ధురంధర్ చిత్రం 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినప్పుడు అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రజాపాదరణ కూడా విపరీతంగా పెరిగింది. అయితే ఈ విజయాన్ని ఇష్టపడని వారు కూడా ఒక వర్గం ఉన్నారు. ఒక సోమవారం రాత్రి చిత్రదర్శకుడు ఆదిత్య ధర్ తన రాబోయే చిత్రం ధురంధర్ 2లోని కొన్ని సన్నివేశాల కోసం అసలు ఆపరేషన్ గురించి దోవల్ను సంప్రదిస్తున్నాడు. అదే సమయంలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు ఢిల్లీలోని 5 జనపద్ రోడ్ బయట చాలా గంటలుగా చక్కర్లు కొడుతున్నారు. వారి వద్ద ఒక సంచి ఉంది. దానిలో 1 కిలోగ్రాము ఆర్డీఎక్స్ ఉంది. వారి ప్రణాళిక స్పష్టంగా ఉంది. వారు అజిత్ దోవల్ ఇంటికి చేరుకుని ఆర్డీఎక్స్ విసిరి భారీ పేలుడు సృష్టించాలనుకున్నారు. కానీ వారు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి దేశంలోనే అత్యంత చాకచక్యమైన ఇంటెలిజెన్స్ సూత్రధారి అని వారికి తెలియదు. ఈ మొత్తం కుట్ర గురించి దోవల్కు అప్పటికే సమాచారం అందింది. వారి బైక్ దోవల్ ఇంటి దగ్గర ఆగగానే ఇద్దరు మార్షల్ కమాండోలు అకస్మాత్తుగా చీకటి నుండి బయటకు వచ్చారు. కొద్ది క్షణాల్లోనే ఇద్దరు అనుమానితులు నేలపై పడిపోయారు. వారి సంచులు కమాండోల చేతిలోకి వచ్చాయి. కానీ ఇది దృష్టి మరల్చే ఎత్తుగడ మాత్రమే, ఎందుకంటే అసలైన దాడి ఇంకా జరగాల్సి ఉంది. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు దేశాన్ని రక్షించబోయే కొత్త అధికారులను ఉద్దేశించి అజిత్ దోవల్ ప్రసంగించాల్సి ఉంది. కుట్రదారులు అప్పటికే అదే ఆడిటోరియంలో ఒక బాంబును అమర్చారు మరియు పేలుడుకు కేవలం 15 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. సరిగ్గా ఉదయం 10 గంటలకు అజిత్ దోవల్ తన కారులో ప్రధానమంత్రి నివాసానికి బయలుదేరారు. అదే సమయంలో ఆడిటోరియంకు అవతలి వైపున బాంబు అమర్చిన చోట సమయం టిక్ టిక్ మంటూ గడుస్తోంది. గడియారం మరింత వేగంగా కదులుతోంది మరియు ఇప్పుడు పేలుడుకు కేవలం 4 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆడిటోరియం బయట అధికారులు కావాలనుకుంటున్న కొందరి యువకులు రావడం ప్రారంభించారు. ఇంతలో అజిత్ దోవల్ ప్రధానమంత్రి నివాసానికి చేరుకుంటారు. ఆయనను చూడగానే ప్రధానమంత్రి మోదీ, అజిత్ జీ, ఆపరేషన్ ఆక్టోపస్ గురించి విన్నారా? దేశంలోని ప్రతి పౌరుడూ మీకు రుణపడి ఉంటాడు అని అంటారు. దోవల్ చిరునవ్వుతో తలవంచుతాడు. కానీ అకస్మాత్తుగా ఆయన వ్యక్తిగత ఫోనుకు ఒక సందేశం వస్తుంది. స్క్రీన్పై కేవలం 2 పదాలు మాత్రమే మెరుస్తాయి: రెడ్ అలర్ట్. తన వ్యక్తిగత నంబర్కు ఎలాంటి హెచ్చరికలు రాకపోవడంతో దోవల్ కనుభ్రమలు ముడిపడతాయి. దేశం మొత్తం మీద ఈ నంబర్ గురించి కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే తెలుసు: హోంమంత్రి అమిత్ షా. దోవల్ వెంటనే ప్రధానమంత్రి అనుమతి తీసుకుని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా నేరుగా హోంమంత్రిత్వ శాఖ వైపు బయలుదేరుతారు. కొద్దిసేపటి తర్వాత హోంమంత్రిత్వ శాఖలోని ఒక రహస్య గదిలో ఇద్దరే కూర్చుని ఉన్నారు: అమిత్ షా మరియు దోవల్. అమిత్ షా నెమ్మదిగా నాకిప్పుడే ఒక సందేశం వచ్చింది అని చెప్పి తన ఫోన్ను దోవల్కు అందిస్తారు. స్క్రీన్పై ఇలా ఉంది: మీ అందరికీ మీ చికిత్స ఈ రోజు నుండే మొదలవుతుంది. ఈరోజు మీ అతిపెద్ద అనుచరుడిలో ఒకడికి అంతమవుతుంది. దోవల్ పళ్ళు బిగించాడు. పేలుడుకు కేవలం 3.5 గంటల సమయం మాత్రమే మిగిలి ఉందని గడియారం టిక్ టిక్ మని మోగుతుండగా గదిలో ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. అమిత్ షా ఒక్క క్షణం తన ఫోన్ స్క్రీన్ వైపు తదేకంగా చూసి ఆ తరువాత గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు: ఈ సందేశం ఖచ్చితంగా ఎవరి గురించో మనకు ఇంకా తెలియదు, కానీ అది నేరుగా నాకే వచ్చిందంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరో ఒకరి ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం ఉంది. లక్ష్యం ఎవరో మనం వెంటనే కనుక్కోవాలి. ప్రధానమంత్రి మోదీపై కొత్త దాడికి ప్రణాళిక రచిస్తున్నారేమో. గదిలో ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. అజిత్ దోవల్ ఏమీ మాట్లాడకుండా తలూపి ఆ తరువాత వేగంగా హోంమంత్రిత్వ శాఖ నుండి బయలుదేరి నేరుగా తన కార్యాలయానికి వెళ్లారు. కొద్ది క్షణాల తరువాత అజిత్ దోవల్ కార్యాలయంలో అత్యంత రహస్య సమావేశం ప్రారంభమైంది. అక్కడ 3 మాత్రమే ఉన్నారు: అజిత్ దోవల్, రా చీఫ్ రవి సిన్హా మరియు ఐబీ డైరెక్టర్ తపన్ కుమార్ దేకా. రవి సిన్హా నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టారు: సార్, ఆపరేషన్ ఆక్టోపస్ విజయం తర్వాత ఉగ్రవాద సంస్థలు ఆగ్రహంతో ఉన్నాయేమోనని, ప్రతీకారంతో ప్రధానమంత్రి మోదీపై మళ్లీ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారేమోనని ఒక అవకాశం ఉంది. ఇది విన్న అజిత్ దోవల్ కళ్ళు కొద్దిగా పెద్దవయ్యాయి. అతనొక్క క్షణంపాటు రవి సిన్హా వైపు నిశ్శబ్దంగా చూసి ఆ తర్వాత గొంతు తగ్గించి, అయినా ఒళ్ళు గగుర్పొడిచేలా, లేదు, అంత పెద్ద ఆపరేషన్ విఫలమైన తర్వాత
వాళ్ళు ఇంత త్వరగా మళ్లీ ప్రధానమంత్రిపై దాడి చేసే తప్పు చెయ్యరు. వాళ్ల లక్ష్యం వేరొకరు అని అన్నారు. గదిలో ఉన్న ఆ ఇద్దరు అధికారులు ఒకరినొకరు చూసుకున్నారు. అజిత్ దోవల్ తన గడియారం వైపు చూసి ఆ తర్వాత ప్రశాంతంగా, నేనిప్పుడు కమానీ ఆడిటోరియంకు బయలుదేరాలి. అక్కడ దేశానికి కాబోయే కొందరు భవిష్యత్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించాలి. నేను సుమారు 3 గంటలకు తిరిగి వస్తాను అని అన్నారు. అలా చెప్పి అజిత్ దోవల్ తన కుర్చీలోంచి లేచి కొన్ని క్షణాల తర్వాత ఆఫీస్ నుండి బయలుదేరారు. సరిగ్గా అదే క్షణంలో గడియారం టిక్ టిక్ మంటూ బాంబుదాడికి కేవలం 2 గంటల సమయం మాత్రమే మిగిలి ఉందని సూచిస్తోంది. 10 గంటల క్రితం ఉదయం సుమారు 4 గంటలకు ముంబైలోని ఒక విలాసవంతమైన 5 స్టార్ హోటల్లో ఒక ఆడంబరమైన పార్టీ అర్ధరాత్రి వరకు జరుగుతోంది. కొందరు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు మరియు ఆ గుంపులో పైకి వ్యాపారవేత్తలుగా లేదా ఉన్నత వర్గాల వారిగా కనిపించినప్పటికీ వాస్తవానికి నిషేధిత ముస్లిం సంస్థలతో సంబంధం ఉన్న కొందరు కూడా ఉన్నారు. గదిలో పెద్దగా సంగీతం మోగుతోంది. బల్లలపై ఖరీదైన మద్యపు సీసాలు వరుసగా ఉన్నాయి మరియు గ్లాసులు అన్నిచోట్లా గలగలమంటున్నాయి. కానీ ఆ వాతావరణంలో ఒక వింతైన చేదు భావన నిండి ఉంది. ఎందుకంటే ధురంధర్ సినిమా విజయం పట్ల హాజరైన వారిలో కొందరు తీవ్రంగా విచారంతో, కోపంతో ఉన్నారు మరియు ఆ కోపమే వారి తాగుడుకు ఆజ్యం పోస్తోంది. 6 అడుగుల పొడవున్న ఒక బలశాలి జనసమూహం మధ్యలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతని చేతిలో కూడా ఒక గ్లాసు ఉంది, కానీ అతను తాగడం లేదు. ప్రతి ముఖాన్ని చదవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అతని కళ్ళు గదంతటా నిరంతరం తిరుగుతున్నాయి మరియు అతని చెవులు ప్రతి సంభాషణను వింటున్నాయి. అప్పుడు అతని చూపు ఒక మూల మీద పడింది. అక్కడ ఒక గుంపు గుండ్రంగా నిలబడి ఉంది. వారిలో చాలామంది పూర్తిగా తాగి ఉన్నారు. ఆ గుంపులో బాలీవుడ్లో సుప్రసిద్ధుడైన ఒక వ్యక్తి వణుకుతున్న గొంతుతో, మిషన్ పూర్తయ్యింది అనీస్ భాయ్ అని అన్నాడు. ఇది వినగానే ఆ బలశాలి చెవులు నిక్కబుడుచుకున్నాయి. అతను నెమ్మదిగా వారి వైపు కదిలి గ్లాసును పెదవులకు ఆనించి తాగుతున్నట్లు నటించి వారు చెప్పే ప్రతివీ స్పష్టంగా వినగలిగేలా వారికి చాలా దగ్గరగా నిలబడ్డాడు. అప్పుడు అనీస్ అనే ఆ వ్యక్తి నవ్వి, అవును సోదరా, రేపు మధ్యాహ్నం భారతదేశ తరతరాలు సంవత్సరాల తరబడి గుర్తుంచుకునే ఒక సంఘటన జరగబోతోంది అన్నాడు. ఇది వినగానే ఆ దృఢకాయుడి కనుబొమ్మలు పైకి లేచాయి. కాని అతను ఏమీ స్పందించకుండా నిశ్శబ్దంగా నిలబడి శ్రద్ధగా వింటున్నాడు. కొద్ది క్షణాల తర్వాత అనీస్ ఆ బాలీవుడ్ వ్యక్తివైపు వంగి మెల్లగా గొంతు తగ్గించి, సార్, డబ్బులు తెచ్చారా? మీ పని రేపు మధ్యాహ్నం పూర్తవుతుంది అని అంటాడు. ఇది విన్న ఆ బాలీవుడ్ వ్యక్తి తన కుర్చీలోంచి ముందుకు వంగి కింద ఉన్న ఒక బరువైన సంచిని తీసి బల్లమీద పెడతాడు. ఆ సంచి జిప్పు తెరుచుకోగా లోపల కట్టల కొద్దీ నోట్లు కనిపిస్తాయి. పూర్తి 1 కోటి రూపాయలు అని ఆ వ్యక్తి నవ్వుతూ అంటాడు. బల్ల చుట్టూ ఉన్న మిగతా వాళ్లు తాగుబోత నవ్వులు నవ్వడం మొదలుపెడతారు. కాని అనీస్ పెద్దగా స్పందించకుండా ఆ సంచిని మూసి దాన్ని తీసుకుని ప్రశాంతంగా హోటల్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. కొన్ని క్షణాల తర్వాత ఆ భారీకాయుడు కూడా నిశ్శబ్దంగా హోటల్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. అనీస్ తన కారు ఎక్కి వేగంగా వెళ్ళిపోతాడు. ఆ భారీకాయుడు కొంత దూరంలో పార్క్ చేసి ఉన్న మరో కారులోకి అతన్ని అనుసరిస్తాడు. అతను డ్రైవింగ్ చేస్తూనే తన ఫోన్లో ఒక నెంబర్కు డయల్ చేస్తాడు. ఇంతలో ఢిల్లీలో అజిత్ దోవల్ ఫోన్ మ్రోగుతుంది. ఉదయం 5 గంటలు. డోవల్ ఫోన్ ఎత్తి ప్రశాంతమైన స్వరంతో, అవును విక్రమ్ అని అంటాడు. ఫోన్ అవతలివైపు నుండి, సర్, రేపు మధ్యాహ్నం ఢిల్లీలో ఒక పేలుడు జరగబోతోంది. ఇప్పటివరకు నిర్ధారణైంది ఇంతే. నేను మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాను అని వినిపిస్తుంది. ఫోన్ చేసిన ఆ దృఢకాయుడు సాధారణ వ్యక్తి కాదు. అతని పేరు విక్రమ్ ప్రతాప్ సింగ్. ఆపరేషన్ ఆక్టోపస్కు నాయకత్వం వహించిన అధికారి అతనే. నిజానికి ముందు రోజు రాత్రి అజిత్ దోవల్ ఇంటి దగ్గర పేలుడు ప్రయత్నం జరిగినప్పుడు అది కేవలం ఒక చిన్న కుట్ర కాదని, అంతకంటే పెద్ద దాడికి జరుగుతున్న సన్నాహాల్లో భాగమని అతను అనుమానించాడు. ఈ అనుమానం ఆధారంగా అతను ఎవరికీ తెలియజేయకుండా నిశ్శబ్దంగా ఒక కొత్త మిషన్ను ప్రారంభించాడు. ఆపరేషన్ ఆక్టోపస్ భాగం 2. ఢిల్లీలోని షాహీన్బాగ్లోని ఒక ఇరుకైన సందులో అనీస్ కార్ ఆగింది. అతని వెనుక విక్రమ్ అప్పటికే తన బృందాన్ని సిద్ధం చేసి ఉంచాడు మరియు అజిత్ దోవల్ తన ఇంటి నుండి మొత్తం ఆపరేషన్ను నడిపిస్తున్నాడు. అప్పటికి ఉదయం 6 గంటలు. పేలుడుకు కేవలం 8 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అజిత్ దోవల్ ఒక పెట్టె ద్వారా విక్రమ్తో మాట్లాడుతున్నాడు. విక్రమ్, జాగ్రత్తగా విను. అనీస్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వెంటనే
బృందం అతన్ని లోపలికి వెళ్లకముందే పట్టుకొని వెంటనే తీసుకువెళ్తుంది. ఆ తర్వాత ఒప్పందం ఇంకా కొనసాగుతున్నట్లుగా డబ్బు సంచితో నువ్వొక్కడివే ఇంట్లోకి వెళతావు. విక్రమ్ వెంటనే అవును సార్ అని సమాధానమిచ్చాడు. ఇంతలో అజిత్ దోవల్ తన గదిలో కూర్చొని మొత్తం కుట్రను ఒకచోట చేర్చే ప్రయత్నంలో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతను జరిగిన సంఘటనలను మానసికంగా ఒకదానితో ఒకటి కలుపుకుంటున్నాడు. రాత్రి 10 గంటలకు నా ఇంటిపై జరిగిన దాడి, దురందర్ సినిమా విజయం, పిఎఫ్ఐ వంటి నిషేధిత సంస్థల సభ్యులు హాజరైన ఒక బాలీవుడ్ పార్టీ మరియు మధ్యాహ్నం జరగాల్సిన దాడి. దోవల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను తనలో తనే గుణుక్కున్నాడు. ఈ దాడి నాపైనే జరగబోతోందా? కమానీ ఆడిటోరియంలోనేనా? దోవల్ వెంటనే కొంతమంది అధికారులను కమానీ ఆడిటోరియంకు పంపి బాంబు కోసం ఆ ప్రాంతమంతా వెతకమని ఆదేశించాడు. కొద్దిసేపట్లో అధికారుల బృందం ఒకటి ఆడిటోరియంకు చేరుకొని ప్రతి మూలా వెతకడం ప్రారంభించింది. కానీ చాలాసేపు వెతికినా వారికి బాంబు దొరకలేదు. ఒక అధికారి ఫోన్లో దోవల్కు సర్, ఇక్కడ బాంబు లేదు అని తెలియజేశాడు. ఇప్పుడు గడియారం ఉదయం 8 గంటలు చూపిస్తోంది. పేలుడుకు కేవలం 6 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇంతలో అనీస్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా అప్పటికే అక్కడ సాదా దుస్తులలో ఉన్న ఆక్టోపస్ బృందంలోని కొందరు సభ్యులు అతన్ని వెంటనే పట్టుకొని ఎలాంటి హడావిడీ లేకుండా నిశ్శబ్దంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. విక్రమ్ వెంటనే అజిత్ దోవల్కు సర్, అనీస్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు నేను డబ్బుల సంచితో ఇంట్లోకి వెళుతున్నాను అని తెలియజేశాడు. దోవల్ సరే విక్రమ్, నేను కొద్దిసేపట్లో ప్రధానమంత్రి నివాసానికి బయలుదేరాలి. దయచేసి నాకు సమాచారం అందిస్తూ ఉండు అని బదులిచ్చాడు. విక్రమ్ డబ్బుల సంచితో ఇంట్లోకి ప్రవేశించాడు. లోపల 2 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకరిని చూసి విక్రమ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఎందుకంటే అతను మరెవరో కాదు, సుప్రసిద్ధ రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ అధికారి ఆదిల్ అక్రమ్. విక్రమ్కు కోపం కట్టలు తెంచుకున్నాయి. కాని అతను దాన్ని అణచుకొని ప్రశాంతంగా డబ్బుల సంచిని వారి ముందు ఉంచాడు. ఆదిల్, అనీస్ భైజాన్ ఇంకా రాలేదా అని అడిగాడు. విక్రమ్ లేదు, ఆయన వేరే పనిలో నిమగ్నమై ఉన్నారు. నన్ను డబ్బుల సంచితో పంపారు అని బదులిచ్చాడు. ఆదిల్, అతని సహచరుడు సంచిని తెరిచి డబ్బును తనిఖీ చేశాక నోట్ల కట్టలు చూసి ఆనందపడ్డారు. విక్రమ్ సంభాషణను కొనసాగిస్తూ మీకు ఏమైనా అవసరమైతే సహాయం చేయమని అనీస్ భాయ్ మాకు చెప్పారు. మీ గురించి ఆయన చాలా గొప్పగా చెప్పారు. కానీ మిమ్మల్ని నేను ఇంతకుముందు ఎక్కడూ ఇక్కడ చూడలేదు అన్నాడు. ఆదిల్ నవ్వి ఈయన పాకిస్తాన్ టీటీపీ గ్రూపుకు చెందిన హసన్ మాలిక్ అన్నాడు. హసన్ నవ్వి మరి ఈయన ఢిల్లీ పోలీసులకు చెందిన ఆదిల్ అన్నాడు. ఇది విని ఇద్దరూ పగలబడి నవ్వారు. అప్పుడు మధ్యాహ్నం 12 గంటలు. పేలుడుకు ఇంకా 2 గంటల సమయముంది. విక్రమ్ మెల్లగా సర్, మీరు బాంబును సరైన చోట పెట్టారా? ఎందుకంటే అజిత్ దోవల్ చాలా తెలివైనవాడు. కొద్ది రోజుల క్రితమే ఆయన భారత ప్రధానిపై దాడిని నివారించారు అని అడిగాడు. ఆదిల్ నవ్వి అందుకే ఈసారి మనం ముందుగా అజిత్ దోవల్ను హతమార్చాలని ప్లాన్ చేశాం. అతను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఒక ఆడిటోరియంలో ప్రసంగిస్తున్నాడు. అక్కడితో అతని పని అయిపోతుంది. ఇది విన్న విక్రమ్కు బుర్ర గిర్రున తిరిగింది. కాని అతను నిబ్బరంగానే ఉన్నాడు. విక్రమ్, కాని అక్కడ చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంది. అక్కడ బాంబు పెట్టడం అసాధ్యం. అప్పుడు ఆదిల్ చెప్పిన విషయం విక్రమ్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. విక్రమ్ వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని తన బృందానికి సంకేతమిస్తాడు. క్షణాల్లోనే బృందం లోపలికి ప్రవేశించి 2 ఉగ్రవాదులను అరెస్టు చేస్తుంది. విక్రమ్ ఏమాత్రం సమయం వృధా చేయకుండా వెంటనే ఆడిటోరియం వైపు బయలుదేరాడు. అప్పటికి సమయం 12:30 అయ్యింది. పేలుడు జరగడానికి కేవలం గంటన్నర సమయం మాత్రమే ఉంది. ఇంతలో అజిత్ దోవల్ రా చీఫ్ మరియు ఐబీ డైరెక్టర్తో మాట్లాడిన తర్వాత నేరుగా ఆడిటోరియం వైపు వెళ్ళాడు. దారి పొడవునా అతని మనసులో ఒకే ప్రశ్న మెదులుతోంది. బాంబు ఆడిటోరియంలో ఉంది, కానీ అది ఇంకా దొరకకపోతే ఎక్కడుంది? అప్పుడే విక్రమ్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, ఆడిటోరియంకు వెళ్ళవద్దు, బాంబు ఆడిటోరియంలో ఉంది. దోవల్ వెంటనే ఇలా బదులిచ్చాడు. బాంబు ఆడిటోరియంలో ఉందని నాకు తెలుసు, కానీ ఎక్కడ ఉంది? అది మాకింకా దొరకలేదు. విక్రమ్ వెంటనే ఇలా అన్నాడు. సార్, ఈరోజు ప్రసంగానికి వస్తున్న అధికారులలో 5 నిజానికి పాకిస్తానీయులు. వారు లోపల భారత పోలీస్ యూనిఫామ్లు ధరించి కూర్చున్నారు మరియు వారి బట్టలలో బాంబు అమర్చబడింది. పేలుడు జరిగిన వెంటనే దాని ప్రభావం కేవలం ఆడిటోరియంకే కాకుండా మొత్తం ఢిల్లీకి వ్యాపిస్తుంది. ఒక్క క్షణం పాటు ఫోన్ అవతలి వైపు నిశ్శబ్దం ఆవరించింది. మొదటిసారిగా అజిత్ దోవల్ నుదిటిపై చెమట బిందువులు కనిపించాయి. కాని మరుక్షణమే అతను తేరుకొని నేను ఆడిటోరియంకు వెళుతున్నాను, మీరు వెంటనే బాంబు నిర్వీర్య నిపుణుల బృందంతో అక్కడికి చేరుకోండి అని అన్నాడు.
సమయం మధ్యాహ్నం 1:30. కొన్ని నిమిషాల్లోనే అజిత్ దోవల్ ఆడిటోరియంకు చేరుకున్నాడు. అతని మనసులో ఒకే ఒక ఆలోచన ఉంది. ప్రేక్షకుల మధ్య కూర్చున్న 5 ఉగ్రవాదులను గుర్తించడం ఎలా? మధ్యాహ్నం 1:45. పేలుడుకు కేవలం 15 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆడిటోరియం లోపల అధికారులందరూ తమ తమ సీట్లలో కూర్చున్నారు. దోవల్ కొంతమంది అధికారులకు మెల్లగా సైగ చేశాడు. మరుక్షణమే చాలామంది అధికారులు ఆడిటోరియం యొక్క వివిధ మూలల్లో నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఆ తర్వాత అజిత్ దోవల్ అనుకున్న సమయం కంటే 15 నిమిషాలు ముందే వేదికపైకి చేరుకున్నాడు. ఇంతలో విక్రమ్ కూడా బాంబు నిర్వీర్య బృందంతో అక్కడికి చేరుకున్నాడు. దోవల్ ఏమి చేయబోతున్నాడో అతనికి కూడా అర్థం కాకపోవడంతో అతని ముఖంపై చెమట స్పష్టంగా కనిపించింది. అజిత్ దోవల్ వేదికపై నిలబడ్డాడు. కాని తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు అతని చూపు ఆడిటోరియం అంతా కలయచూసింది. తర్వాత మైక్రోఫోన్లో అతను మెల్లగా అన్నాడు, మిత్రులారా, ఏ భద్రతా చర్యలోనైనా అతిపెద్ద తప్పేమిటో తెలుసా? శత్రువు మనకంటే తక్కువ జిత్తులమారి అని మనం భావించడమే. ఆడిటోరియంలో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది. దోవల్ కొనసాగిస్తూ, కాబట్టి ఈరోజు ప్రసంగాన్ని ప్రారంభించే ముందు మనం ఒక చిన్న భద్రతా మాక్ డ్రిల్ నిర్వహిద్దాం. కొంతమంది అధికారులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. దోవల్ అకస్మాత్తుగా, ఇప్పుడే ఆడిటోరియంలోని లైట్లన్నీ ఆపివేయండి అన్నాడు. అకస్మాత్తుగా హాల్ మొత్తం చీకటిలో మునిగిపోయింది. వేదికపై కేవలం ఒక మసక అత్యవసర దీపం మాత్రమే వెలుగుతోంది. ఇంతలో విక్రమ్ ఇయర్పీస్ ద్వారా దోవల్ స్వరం వినిపించింది, విక్రమ్, ఇప్పుడే. అదే క్షణంలో విక్రమ్ తన జేబులో నుంచి ఒక చిన్న RF సిగ్నల్ స్కానర్ను ఆన్ చేశాడు. హాలు చీకటిమయమవుతుండగా రేడియో ఫ్రీక్వెన్సీలో బాంబుల డిటనేటర్లు యాక్టివేట్ అవ్వడంతో స్కానర్ 5 ప్రకాశవంతమైన ఎర్రటి సిగ్నళ్లను మెరిపించింది. ఆ 5 బాంబులు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు స్పష్టమైంది. విక్రమ్, లక్ష్యం నిర్ధారించబడింది, 5 అని గుసగుసలాడాడు. మరుక్షణమే ఆక్టోపస్ బృందంలోని 5 సభ్యులు చీకటిలో వేగంగా కదిలి అకస్మాత్తుగా ఆ 5 ఉగ్రవాదుల చేతులను వారి వెన్నువెనకకు పట్టుకున్నారు. ఆడిటోరియం మొత్తం ఇంకా చీకటిలోనే ఉంది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. సరిగ్గా అదే క్షణంలో లైట్లు తిరిగి వెలిగాయి. ఆ 5 పాకిస్తానీ ఉగ్రవాదులు నేలకు అదిమి పట్టబడ్డారు. కేవలం 4 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బాంబు నిర్వీర్య బృందం లోపలికి దూసుకువచ్చి వారి బట్టలలో దాచిన బాంబుల తీగలను కత్తిరించింది. ప్రమాదం తప్పింది. మరోసారి అజిత్ దోవల్ తన చాకచక్యంతో మృత్యువును జయించాడు.